మా రాజమండ్రి అవుట్స్కట్స్లోనండి జీడి మామిడి తోటలు ఉంటాయి. ఆ జీడి మామిడి తోటల్లో ఆ జీడి మామిడి పళ్ళు, ఆ పిక్కలు ఎలా కలెక్ట్ చేస్తారో ఈ వీడియోలో చూద్దామండి. హాయ్ అండి, నమస్తే. నా పేరు శేషకుమారి. మా ఛానల్ ఎర్రా గార్డెన్స్కి స్వాగతం అండి. జీడి మామిడి పళ్ళు కోస్తున్నామండి. జీడిపప్పు కాసే చెట్టు, వాటికి పళ్ళు చూసారా ఎర్రగా. ఆ పళ్ళు ఈవిడ కొడుతుంది కర్రతోటి. నేల మీద అక్కడ కుప్ప కింద కూడా ఉన్నాయి చూసారా, అవి పండిపోయినాయి. వాళ్ళు అలా వదిలేశారు. మాకు కావాలమ్మా అని అడిగితే ఫ్రెష్గా ఇలాగా కొట్టి దులుపుతుందండి చెట్టు. ఇది ఇది కొనుక్కుంటారమ్మా ఈ చెట్లు మీరు? ఎలా ఉంటాయి రేట్లు? అంటే ఇప్పుడు ఈ చెట్లు 20 ఏళ్ళు 20 ఏళ్ళ 20,000 వేలు 20,000కి మొత్తం ఏరియాలో చెట్లని అంటే 30 చెట్లు ఉంటాయి. 30 చెట్లు 20,000కి తీసుకున్నారు. ఎంతకాయ వస్తుందమ్మా ఒక చెట్టుకి? 5,000 దాకా వచ్చేస్తుంది ఒక్కొక్క చెట్టుకి. ఇంకా ఎక్కువే వస్తుందా? 5,000 కంటే ఎక్కువే. 10,000 దాకా వేసుకోవచ్చు. ఇప్పుడు పచ్చి పిక్కలు మీరు అమ్మేస్తారా? అయ్యే ఆ పిక్కలే మీరు పిక్కలు అమ్ముతారా, పప్పు తీసి అమ్ముతారా? పిక్క బజార్లోకి అమ్మేస్తారు. ఎంత పిక్క మార్కెట్ కేజీ ఎంత పిక్క? ఇదే మొదలా? ఆహా. మామూలుగా అయితే మాకు పప్పు కేజీ 1,500 1,200కి అమ్ముతున్నారు. ఒక నిమిషం బ్యాగ్ ఇస్తాను, తీసుకోమ్మా. బ్యాగ్లోకి వేసి. నీ పేరేంటి? నా పేరు నాగమణి అండి. ఏ ఊరు మీది? మాది ఊరేనండి, కొంతమూరే. మా అమ్మగారు విజయవాడ అండి. విజయవాడ అంటే విజయనగరం పక్క వాళ్ళ మీరందరూ? విజయనగరం కాదా, విజయనగరం అంటే మా మేనమామ వాళ్ళు ఉన్నారండి. అదే అంటే అసలు ఈ పుట్టుకంతా మీది విజయనగరం సైడే? ఇదే విజయనగరం సైడ్. ఇటు పక్కకు వచ్చేసారు. ఈ ఎన్నేళ్ళ నుంచి చేస్తున్నారమ్మా ఈ జీడి మామిడి పని? ఇప్పటి నుంచి 10 సంవత్సరాలు 30 సంవత్సరాలు బట్టి. 30 సంవత్సరాలు బట్టి. అంటే ఎన్నాళ్ళు ఉంటుంది ఈ పని మీకు? ఎండాకాలం వెళ్ళిన దాకా ఉంటుందండి. ఎండాకాలం వెళ్ళిపోతే ఇంకా మనకే ఉండదు. అంటే ఇప్పుడు ఈ చెట్లకి మీరు ఏమన్నా సేవ చేయాలా? మీరు మీరేం వచ్చినవి తీసుకుని వెళ్ళడమే? వచ్చినవి తీసుకొని వెళ్తామే మార్కెట్కి. ఎదుగోండి ఇలా పడిపోయినాయి, ఏరుతుంది. ఈ ఆకుల కింద పడితే కనపడవు. అదిగో చూడు అక్కడ, అది పనికొస్తుందా? ఇవి ఇవన్నీ పడేసారు వీళ్ళు. ఇవన్నీ రోజు ఇలా ఏరేసి పడేస్తారా ఏంటి? ఇది పక్కన ఉన్నది ఈ బాగానే కనపడుతుంది. ఇది ఇవన్నీ ఒలిచేసి పిక్క తీసేసుకోవటం. మనకి ఎవరన్నా పచ్చి పిక్కలు అడిగారంటే 200 పిక్క 200. ఓహో, పిక్క రూపాయి. 100 పిక్క 200. ఓహో, అంటే పిక్క 2 రూపాయలు. పిక్క 2 రూపాయలు పడదు. నువ్వు ఏరేటప్పుడు చూపించు. ఈ ఫోటోలో చూపిద్దాం అంటే నాకు ఎక్కడ కనపడలేదు. అయ్యి కాదు, ఈ చెట్టు నువ్వు నేల మీద ఏరేటప్పుడు చూపించు. నీ పేరేంటమ్మా అన్నావు? నా పేరు నాగమణి అండి. అంటే మీరు ఏమన్నా ఎవరన్నా దొబ్బేరా? మీరు ఎలా వదిలేస్తున్నారు చెట్లు? ఇట్లకి ఏమి కంపాలేదు, చుట్టూ ఏమీ లేదు. ఎవరో కోసుకెళ్ళిపోరా? మన యాండ్రిలో ఉన్నప్పుడు ఎవరు రారు. ఇక్కడ చూసారా, భలే ఉంది పండు. ఎక్కడ ఉంది కంప? ఆ బయట వేసారు అదా ముళ్ళ కంప? ఇదిగో ఇక్కడ రేక్ కంప. ఓకే ఇదిగో ఇలా రేక్ కంప. అది అంటే బయట నుంచి ఎవరు కోసేయకుండా ఇలా కంపలు అయ్యి వేసారనమాట. ఓకే, పిక్క తీసేస్తున్నావమ్మా? తీయపోతే బాగుంది. పిక్కలు ఇంక మాకు ఇవ్వవు. ఆ పండు చూపించు, ఆ పిక్కతో సహా 4 పళ్ళుది. ఇదిగోండి ఈ జీడిపప్పు పిక్క. ఈ పిక్క ఒకటి 2 రూపాయలకి అమ్ముతున్నారట వీళ్ళు. ఈ కింద మరి నాకు ఎంతకి ఇస్తుందో. ఆ మొత్తం అన్ని పళ్ళు అయిపోయాక చూద్దాం. డబ్బులు వద్దమ్మా మాకు. డబ్బులు వద్దా? అయ్యో, ఊరికనే వద్దు తల్లి, ఊరికనే ఈ సొమ్ము ఎందుకమ్మా? ఎంత శ్రమ పడి చక్కగా కొట్టించావు.
తప్పు కాదు, నేను ఊరికనే నీ దగ్గర సరుకు తీసుకోకూడదమ్మా, మీరు కష్టపడేవాళ్ళు. అయితేను నువ్వు ఊరికనే తీసుకోని అంటున్నావు, ఏమన్నా నువ్వేమో ఊరికనే ఇచ్చేస్తాను అంటున్నావు, నాకేమో ఊరికనే వద్దు. కాబట్టి ఆ పిక్కల్లో వేసేయి, నేను ఎంతో కొంత ఇచ్చేస్తాను నీకు. ఇదిగోండి లక్ష్మి ఇచ్చింది సంచి నిండా పళ్ళు. చాలా చాలా థ్యాంక్స్ అమ్మా, అడిగిన వెంటనే చక్కగా కోసిచ్చేవు. లక్ష్మితోటి తినేనండి లక్ష్మి చక్కగా కోసిచ్చింది. మాకు డబ్బులు వద్దండి. అయ్యయ్యో డబ్బులు నేనేం తీసుకోవద్దండి. వద్దండి, ఒక పూట భోజనం పెట్టా చాలు, మీ ఇంటికి వచ్చేస్తారు. తప్పకుండా తప్పకుండా అమ్మా, నాకు భోజనాలు ఎవరికైనా పెట్టడం ఇష్టమే, తప్పకుండా వచ్చే తల్లి. ఇదిగో ఎంత సంబరపడిపోతుందో. సరేనండి, చూసారుగా ఇక్కడ ఈ జీడి మామిడి చెట్లు, ఈ ఏరియా అంతా జీడి మామిడి చెట్లేనండి. ఎర్రా గార్డెన్స్ అని అడవిలా ఉంటుంది కదా, ఆ ప్లేస్లో జీడి మామిడి చెట్లు ఎక్కువ. అక్కడ వీళ్ళు ఏడాదికి ఒక 4 నెలల పాటు ఈ చెట్లన్నీ కొనేసుకునండి ఈ జీడి పిక్కలు తీసుకుని అమ్ముకుంటూ ఉంటారనమాట. ఇగోండి మేము తీసుకున్న జీడిపప్పు పైన ఇది కట్ చేస్తే జీడిపప్పు వస్తుంది. ఇదేమో జీడి మామిడి పళ్ళు, ఉప్పు కారం వేసుకు తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. జ్యూస్ చేసుకుంటారండి. జ్యూస్ చేసుకుంటారా? ఎలా చేస్తారు జ్యూసు? మనం పిండుకోవటం, మనం ఇది ఉంటుంది కదండి మిక్సీలో పెట్టేసి ముక్కలు కోసేసి మిక్సీలో పెట్టేయాలి. మిక్సీలో పెడితే రసం వస్తుంది, కొద్దిగా పందారు వేసుకొని తాగటం. అబ్బో ఓకే ఓకే, చాలా బాగుంటుందండి. ఇదిగో విన్నారుగా, అలా చక్కగా జ్యూస్ కూడా చేసేసుకోవచ్చట. నేను ఉప్పు కారంతో తినడమే నాకు తెలిసిన విషయం. ఇదిగోండి చూసారు కదా, లక్ష్మి చక్కగా జీడి మామిడి పళ్ళుతోటి వంటకం కూడా చెప్పేసింది. ఏమ్మా చాలా చాలా థ్యాంక్స్ అమ్మా. ఈ వీడియో పైన మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సర్వేజన సుఖినో భవంతు. థ్యాంక్స్ అమ్మా లక్ష్మి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.